అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా 2 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మండల్ కమిషన్ ఉద్యమం తరహాలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో తెలంగాణను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఈ నెల 14న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య. ఈ ఉద్యమాన్ని మనం చక్కగా మనకి ఎవరికి స్వార్థ ప్రయోజనాలు వద్దు, బీసీల కోసం మనం త్యాగం చేశాం. ఇంకా దీనికి ఒక రూపం ఇవ్వాలి. మన సోదరులు చెప్తున్నారు, మచ్చిది తయారు చేసిన సిమెంట్, ఇసుక అన్ని వచ్చినాయి, బిల్డింగ్ కట్టాలి. ఈ ఉద్యమానికి ఒక స్వరూపం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయింది కాబట్టి దీనికి మనం అందరం కలిసికట్టుగా, ఈ ఉద్యమం లోకల్ బాడీ మీద ఉన్నది, ఇది రూపాంతరం చెంది చట్టసభల రిజర్వేషన్లు సాధించే వరకు ఎక్కడో దేశంలో ఒక రాష్ట్రంలో చేస్తే తప్పనిసరి దాని ప్రభావం దేశం మీద పడుతుంది, తప్పనిసరి సాధిస్తాం. ఇప్పుడు అట్లా టర్నింగ్ ఇవ్వవలసినటువంటి బాధ్యత విద్యులు, మేధావులు, ఉద్యమకారులైన మన అందరి మీద ఉంది. ఈ కులాలలో ఉండి ఈ కులాలలో పోరాటం నాకేం అవసరం లేదు. ఉద్యమం 50 ఏళ్ల నుంచి చేస్తున్నాం. బ్యాంక్ ఆఫీసర్ ఉన్నా, డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, డిప్యూటీ కలెక్టర్ ఇంటర్వ్యూకి పోయినా, అప్పుడే ఎప్పుడో కలెక్టర్ అయిపోతుంది. అవన్నీ వదులుకున్నా. జడ్జిగా పోతే హైకోర్టు జడ్జి అవుతుంది, జూనియర్ సంత జడ్జి అయింది. కానీ ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ రైనా, నిన్న మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో జియో 9ని పక్కకు జరిపినట్టుగా మనకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. దీనికి సంబంధించినటువంటి అంశం మీద స్టే విధించినటువంటి హైకోర్టు తదుపరి కొన్ని వారాల దాకా దాన్ని నిలిపివేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దీంతో స్థానిక సంస్థల్లో ఎన్నికల సంబంధించిన హడావుడంతా కూడా తగ్గిపోయినటువంటి నేపథ్యం మనం చూసాం. కనుక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం అనేది సరైంది కాదు అంటూ కూడా ఆర్ కృష్ణయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, బీజేపీ నుంచి దాదాపు 40 సంవత్సరాల పాటు ఆయన బీసీ ఉద్యమంలో ఉన్నారు. బీసీ సంక్షేమం కోసం కానీ, అదేవిధంగా చాలా అంశాల విద్యార్థి, ఉద్యోగ, నిరుద్యోగ ఇలాంటి ఎన్నో అంశాల మీద ఆయన పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే 2 రోజులుగా వాదనలు విన్నటువంటి హైకోర్టు ఎట్టకోలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ 42% ఇవ్వడం కుదరదు అన్నటువంటి విషయం చెప్పారు. తాత్కాలికంగా అయితే అది ప్రజెంట్ స్టేలో ఉంది. సుప్రీంకోర్టుకు మరి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా లేదా దాన్ని ఇంకా కొద్ది వారాల పాటు ఆగి దీని మీద న్యాయ నిపుణులతో చర్చిస్తుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయం పక్కన పెడితే ఆర్ కృష్ణయ్యతో పాటు తీర్మానం మల్లన్న గాని, ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇట్లా చాలా మంది బీసీ వ్యక్తులు కానీ, ఉద్యమకారులు కావచ్చు, ఇంటలెక్చువల్స్ అంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు గట్టిగానే ఫైట్ చేయడానికి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల గట్టిగానే ఫైట్ చేస్తున్న నేపథ్యం కూడా చూసాం. అయితే ఆర్ కృష్ణయ్య కూడా ఒక ఎజెండా తీసుకున్నారు. ఈ నెల 14న రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వాలని కూడా ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సమీపజేయాలని కూడా ఆయన తన బీజేపీ మన బీఆర్ఎస్ బీసీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆనాడు మండల్ కమిషన్ ఉద్యమం చూసాం. కొన్నేళ్ల క్రితం అది పెద్ద ఒక ఉద్యమం లాగా జరిగినటువంటి పరిస్థితి. ఆనాడు బీసీ రిజర్వేషన్ అంశం మీద ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన చెందాయి. ఎంతో నష్టం జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది దేశవ్యాప్తంగా. అలాంటి తరహాలోనే మళ్ళీ మండల్ కమిషన్ తరహాలోనే ఈ బీసీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అంశం మీద ఏదైతే చేయించారో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా పిలిపించారు. అందుకని ఈ నెల 14 రాష్ట్ర బంద్ కు పిలిపిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఇప్పటికే తీర్మాన్ మల్లన్న కూడా ఈ రోజు బంద్కు పిలిపించారు. నిన్న బంద్కు పిలిస్తే ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అక్కడక్కడ కొంత నిరసన కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా మిగతా సంఘాలు కూడా ఇదే రకంగా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కూడా
అదే రకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడమా లేదా ఢిల్లీకి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేయించడము అనేది ఆలోచించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకే చెప్తోంది, అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు బీసీలను అన్యాయం చేయడానికి పూనుకున్నాయి, నోటికాడికి వచ్చినటువంటి ముద్దని చేసే ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రధాని దగ్గరికి కానీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి గట్టిగానే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం కాదని మేము మొదటి నుంచి చెప్తున్నాను కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కనుక సుప్రీంకోర్టు ఏదైతే 50% సంబంధించిన సీలింగ్ ఉందో దానికి లోబడే చేయాలన్నటువంటి నిబంధనను మర్చిపోయిందా కాంగ్రెస్ పార్టీ అని కూడా ఇప్పటికే అన్ని పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి. బట్ బీసీ సంఘాలు మాత్రం చాలా మనం నిన్న చూసాం కోర్టు దగ్గర కానీ అంతకన్నా ముందు రోజు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. ఖచ్చితంగా ఈ ఆందోళనను మరింతగా ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా బీసీ మేధావులు ఇంటలెక్చువల్స్ అందరూ కూడా చెప్తున్నట్టు నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా బీసీ సంఘం అధినేత హరికృష్ణయ్య మాత్రం ఎంపీ ఈ పిలుపుకైతే ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొన్ని వారాల పాటు ఇలా మళ్ళీ స్టే విధించడం అనేది ఖచ్చితంగా ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. ఇది బీసీలను మోసం చేసేటువంటి కుట్రనే కూడా ఆయన ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అనవసరంగా బీసీలతో పెట్టుకుంది. ఇది ఖచ్చితంగా రానున్నటువంటి ఎలక్షన్స్ లో కానీ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్తులో పెట్టినా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందని కూడా ఆయన ఆరోపణ చేస్తున్నట్టు నేపథ్యం అవుతుంది. చూడాలి మరి 14వ తేదీ నాడు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తారు, దీనికి ధర్నా నిరసన కార్యక్రమాలు ఏ రకంగా ఉధృతంగా ఉంటుందని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎక్కడో దేశంలో ఒక రాష్ట్రంలో చేస్తే తప్పనిసరి దాని ప్రభావం దేశం మీద పడుతుంది, తప్పనిసరి సాధిస్తాం. ఇప్పుడు అట్లా టర్నింగ్ ఇవ్వవలసినటువంటి బాధ్యత విద్యులు మేధావులు ఉద్యమకారులైన మన అందరి మీద ఉంది. కులాలలో ఉండి తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.